సోదరులారా, మరి భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇందులో మనం మాట్లాడేటిది మొదటి అంశం ఏంటంటే, మన హక్కులకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం మనం కల్పించిన యొక్క పరిరక్షణ లేదా రక్షణకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలనే నినాదం ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఏమిటి? దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను మనం ఎదిరించాలంటే మన హక్కులు ఏంటి? మనకు మాట్లాడే హక్కు ఉంది, గుడిలోకి పోయే హక్కు ఉంది, ఇతరులతో సమానంగా కూర్చుండే హక్కు ఉంది, ఇతరులతో సమానంగా మాట్లాడే హక్కు ఉంది, ఇతరుల యొక్క మతాలకు కానీ వారి హక్కులకు భంగం కోలకుండా ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంది. అట్లా మనకు కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో కొన్ని సందర్భాలలో అనాలోచితంగా కానీ ఆలోచితంగా కానీ అగ్రవర్ణాలు మన మీద దాడి జరుగుతూ ఉంది, దాడి జరిగింది కూడా. మరి అప్పుడు ఏమిటి? రాజ్యాంగ భద్రతలో భాగంగా మనకు రక్షణ రాజ్యాంగం కల్పించింది. మరి దాన్ని ఈరోజు సదస్సు ద్వారా అందరికీ తెలియజేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరొకసారి మనం అందరం కలిసి అంబేద్కర్ వాదులుగా మన మీద జరుగుతున్న అన్యాయాలను మనం ఎదిరించాలనే ఉద్దేశంతో మనం ముందుకు నడవలసిన అవసరం ఉంది. మరి అందరి మీద జరుగుతలేవా, మన మీదనే జరుగుతున్నాయని ఒక మాట వస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అణగారిన వర్గాల మీదనే జరుగుతూ ఉన్నాయి. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, తెలుగుదేశం ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎక్కడైనా జరుగుతుందంటే దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి ఎప్పుడు అంతము అంటే, బాబాసాహెబ్ చెప్పినట్టు మనం పాలకులుగా ఎదగాలి. మనం పాలకులుగా ఎదగాలి అంటే మన ఓటు మనం వేసుకోవాలని అన్నప్పుడు ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టిండు. ఎవడ నోటేసిండు ఆ పార్టీకి? ఇవ్వలేలే. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన ఓటు మనకే అని మనం మాట్లాడితే ఓటు మాత్రం మన పార్టీకి వేయలే. ఎన్నడొస్తుంది మరి మన చేతులకు రాజ్యాంగం? పరిపాలన దక్షత కలిగి ఉన్నప్పటికీ అధికారం రావటం లేదు. ఒకవేళ కొంతమంది అధికారం వచ్చినా మరి వాళ్ళ పనులే చేసుకుంటా ఉన్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. జాతి కొరకు, మన కొరకు, జాతి అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకులు కూడా జాతి కొరకు పనిచేయవలసిన అవసరం ఉంది. అది కొరవడతా ఉంది. కాబట్టి ఓటు వేసే నాయకులుగా, ఓటు వేసే వ్యక్తులుగా మీరు అందరినీ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మీ ఓటు వచ్చినప్పుడు ఓటు అడిగిన వ్యక్తి మీ కష్టంలో కూడా పాలు పంచుకోవాలి కదా. కానీ అది జరుగుతలేదు. ఓటు వేసుకుంటాడు, అవతల పడతాడు, ఓటు వేసుకుంటాడు, అవతల పడతాడు. ఇది 1952 నుంచి 2024 వరకు జరిగిందా? మరి మనం ఎప్పుడైనా అడిగినామా? మన ఎమ్మెల్యేకు ఓటేద్దిమి, అయ్యే రాజా బాగున్నావు అంటే అయ్యా ఏం బాగున్నానో ఓటేసే. మళ్ళీ రాజా పనికి పోయినప్పుడు ఆ ఎమ్మెల్యేని గుర్తుపట్టేది లేదు, పని చేసేది లేదు. అయ్యా వాడలో బోరింగ్ కావాలంటే సుత్తాంపో అంటాడు, ఇల్లు కావాలంటే సుత్తాంపో అంటాడు, రేషన్ కార్డు లేద్దామంటే సుత్తాంపో అంటాడు. ఎప్పుడు మరి అంటే అంబేద్కర్ చెప్పినట్టు మనము నిలదీసే వ్యక్తులుగా ఎదగాలి. మనము మన కొరకు అడిగి బాగుపడే ప్రయత్నం మనం చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇట్లాంటి సభలు పెట్టుకొని ఒకరికొకరు మాట్లాడుకొని నీకు నేను అండగా ఉన్నా, నువ్వు నాకు అండగా ఉన్నావు అనే అర్థమైతే తప్ప మన యొక్క హక్కులు పూర్తిగా మనము అనుభవించే అవకాశం లేదు. ఉద్యోగస్తులలో కూడా వివక్షత. ఏ ఉద్యోగి అయినా వాడు కలెక్టర్ ఉద్యోగం దళితుడు చేసినా ఆ కలెక్టర్ కింద ఉండే అటెండరు దళితుడే ఉంటాడు, ఆ డ్రైవరు దళితుడే ఉంటాడు. మీరు జనరల్గా చూడండి. ఇది ఈ దేశం లోపల మనవాదులు చేస్తున్న ప్రయత్నం. మరి దీనికి ఎప్పుడయ్యా అడ్డుకట్ట అంటే నాకైతే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం
మనం రిజర్వేషన్ ఉండాలంటున్నాం. వాళ్ళేమంటారు, చాలు అయిపోయింది, మంచిగా అయినారు, అంగిలాగా వేసుకున్నారు, మాలమాది వాళ్ళు గట్టిగా ఉన్నారు, నాతకాని వాళ్ళు గట్టిగానే ఉన్నారు, ఈ 59 తులాలు మంచిగానే ఉన్నాయి అంటారా లేదా? దానికి నిదర్శనం మరి ఒక అత్యున్నత సభలో ఒక మహానాయకుడిని దూషించే ప్రయత్నం చేసిన అమిత్ షా మీద దేశమంతా బగ్గుమన్నది అన్నదా లేదా? మనం బగ్గుమనపోతే ఇంకా తిట్టేటోళ్ళే కదా. అంటే బగ్గుమనేటట్టు, మెరిసేటట్టు, బెదిరించేటట్టు, మన మీద దాడి జరిగితే ఖండించేటట్టు మనం ఎదగాలనే మాట ఆనాడు అంబేద్కర్ చెప్పింది కూడా అంతే. నీ హక్కుకు భంగం కలిగినప్పుడు ఎదురు తిరగాలి. మరి ఆనాడు నీళ్లు తాగనీయపోతే మహాచెరువు పోరాటం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను అంటున్నా, ఈరోజు ఇక్కడ ఉన్నోళ్ళు కానీ లేదా ఎవరైనా ఈరోజు ఒక అంగిలాగా వేసుకున్నాడంటే అది అంబేద్కర్ పుణ్యమే. అంబేద్కర్ లేకపోతే అంగిలాగా ఉండపో, గదే ముంత గదే చీపురు ఉండేది. దయచేసి మనోళ్ళు అనుకుంటారు, నేను ఎల్డీసీ అయినా, నేను ఎంఆర్ఓ అయినా, నేను డిప్యూటీ కలెక్టర్ అయినా, నేను కలెక్టర్ అయినా అనుకుంటారు. ఇది అందరు ఎవరి భిక్ష? బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మీకు, నాకు, అందరికీ అనే మాట చెప్తా ఉన్నా. మరి బాబాసాహెబ్ అంతటి గొప్ప వ్యక్తి ఇంత పెద్దగా ఆలోచన చేసి 75 ఏళ్ళు అయినా ఏమన్నా మొక్కబోతుందా రాజ్యాంగం? కానీ అన్నదమ్ములు ఏదన్నా భూమి పంచాయతీ కాగితం రాసుకుంటే చింపేసుకుంటారు. జల్లజాడు గారు నువ్వు నా దిక్కు రాయలేదంటే ఒక పావుకుంటాటు ఎక్కువ రాసిండని చింపేత్తలేమా? మేనమామలు వచ్చి పంచాయతీ చెప్తే కూడా ఓడింటాడు, ఓడినాడు, అవునా కాదా? కానీ రాజ్యాంగం అట్లా జరిగిందా? అంటే అన్ని వర్గాలకు వల్ల సముచిత స్థానం ఉంది. మహిళలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని కులాల వారికి అందుబాటులో ఉండే విధంగా మహానుభావుడు 75 ఏళ్ల క్రితం ఆలోచించి రాసిండు. దాని మీదనే ఇలా నడుస్తుంది దేశం. అంటే ఎంత గొప్ప మహా వ్యక్తికి మనం వారసులం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మీరు అట్టోళ్ళు కాదు, మీరు ఎడ్డోళ్ళు కాదు. మన తాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి ఇంత ఉండదా? తాత ముత్తాతలు ఏమిచ్చినా, ఆస్తి ఇచ్చినా ఏకపోయినా ఏమిస్తారు? జెనెటిక్ ప్రకారంగా రక్తం ఉంటారే. నువ్వెవని కొడుకురా అంటే పలానా కొడుకు, నీ తాత ఎవడరా అంటే అంటామానమ్మా. కాబట్టి మనం మహా అట్టలం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. ఈ దేశంలో మనము పూర్తి మూలవాసులం. మన ద్వారానే దేశం నడుస్తుంది అనేది మనం గర్వపడాల్సిన అవసరం కూడా ఉంది. అదే రీతిలో రాజ్యాంగానికి ఎప్పుడన్నా ఉల్లంఘన జరిగినప్పుడు, మన హక్కులకు భంగం కలిగినప్పుడు తిరుగుబాటు అదే రీతిలో చేయవలసిన అవసరం కూడా ఉంది. మరి అమిత్ షా గారు ఏం చేసిర్రు? దేవుణ్ణి జపం చేయి 6-7 సార్లు నువ్వు అంబేద్కర్ అంటారు, దాంతో ఏమవుతుంది అన్నారు. ఏమొచ్చింది? ఆయనకు అర్థమైందా లేదా? అమిత్ షాకి అర్థమయ్యేటట్టు చేసిరా లేదా? అట్లుంటది అంబేద్కర్ వాదం అంటే. కాబట్టి సోదరులారా, మరి ఈ కార్యక్రమంలో నేను అందరికి సూచించేది ఒకటే, మనమంతా ఎదిగినామని అనుకునేటోళ్ళందరూ ఇతరులకు మనం ఎదిగేటట్టు చేసే అవకాశం ఇచ్చి, ఎదగటానికి వాళ్ళకి ఏదైనా మనకు తోస్తే సహాయం చేసి, మీరు ఎదగండి, మేము ఎదిగాము, మీరు కూడా భాగస్వాములు కాండి సమాజంలో అనే మాట చెప్పే ప్రయత్నం చేయగలిగితే మనం అంబేద్కర్ వారసులుగా కొంత న్యాయం చేసిన వాళ్ళమైతే అనే మాట మరొకసారి చెప్తూ, మరి దళితులందరూ ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే, మన హక్కులను కాపాడుకుంటూనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ, ఈ రాష్ట్రం కాదు ఈ దేశం మొత్తంలో మనమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లే విధంగా పనిచేయాలని, అంబేద్కర్ వారసులుగా కూడా మనము ఎప్పుడు తప్పులు చేసే ప్రయత్నం చేయకూడదనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు తెలిసినంత వరకు ఆయన జీవిత చరిత్రలో ఏనాడు కూడా తప్పు చేయలేదు. మన వాళ్ళు కూడా ఆయనను వ్యతిరేకించి 2 సార్లు ఓడగొడితే మనోళ్ళను కూడా ఏమనలే ఆయన.
ఏమన్నాడు? ఒక్క మాట చెప్పిండు ఆ జీవిత చరిత్రలో, నేను ఏదైతే విప్లవం అనే ఒక రథాన్ని తీసుకుపోతా ఉన్నానో, దళితులారా వీరైతే మనిషికి ఒక చేసి ఈ యొక్క ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయండి అనే మాట అన్నాడు తప్ప ఒక పల్లెత్తు మాట దళితులను చెడ్డగా తిట్టలేని మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం కూడా అదే రీతిలో నడవాలని కోరుకుంటూ, మరి సభాధ్యక్షులు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, సభలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై. థ్యాంక్ యూ. అన్నకు, మోహన్ అన్నకు జై భీములు. చాలా చక్కటి సందేశం.